హాయ్ ఫ్రెండ్స్, నేను అశోక్ కుమార్. వెల్కమ్ టు అశోక్ ఆన్లైన్ అకాడమీ. మొన్నటి వరకు తెలంగాణ ఉద్యమ చరిత్ర గ్రాండ్ టెస్ట్ నిర్వహించడం జరిగింది. విద్యార్థులకు వెళ్ళి స్పందన వచ్చింది. అదే మాదిరిగా తెలంగాణ హిస్టరీ కూడా కండక్ట్ చేయండి సార్ అని చెప్పేసి మెసేజ్లు వస్తున్న నేపథ్యంలో తెలంగాణ హిస్టరీ కూడా ఒక 5 పేపర్లు, అంటే ఈచ్ పేపర్ ఒక 50 క్వశ్చన్స్, ఒక 250 క్వశ్చన్లు, ఆ తర్వాత ఇంకో 2-3 అవర్స్ కూడా ఎక్స్ట్రా వేరే అంశాల గురించి కూడా చెప్తాను. 5 పేపర్లకు సంబంధించి దాదాపుగా ఒక 1000 పాయింట్స్, అంటే 1000 క్వశ్చన్లు కవర్ అయ్యే విధంగా 5 పేపర్లని మీకు ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈ క్వశ్చన్లు కూడా పొలిటికల్ హిస్టరీ అనేది తగ్గించి కల్చరల్ హిస్టరీలో క్వశ్చన్లు ఎక్కువ అడుగుతూ ఉన్నారు. మొత్తం మనకు తెలంగాణ హిస్టరీలో ఒక 30-40 క్వశ్చన్లు వస్తే దాంట్లో 70% కల్చరే మనకి ఎక్కువ అడుగుతూ ఉన్నారు. ఆ నేపథ్యంలో కల్చర్ అడ్మినిస్ట్రేషన్ని ప్రధానంగా దృష్టిలో పెట్టుకొని ఈ క్వశ్చనేర్ తయారు చేయడం జరుగుతూ ఉంది. చూసి ఒక ప్రయత్నం చేద్దాం. తెలంగాణ హిస్టరీ గ్రాండ్ టెస్ట్ సిరీస్ 5 టెస్టులు ఉంటాయి, విత్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. దీనికి సంబంధించినటువంటి ప్రైస్ వచ్చేసి జస్ట్ 100 రూపీసే ఉంటుంది. 5 పేపర్లు 100 రూపాయలు ఉంటుంది. విత్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. కొండాపూర్ ఒక టంకశాల అందరికీ తెలిసిందే. మరి కొండాపూర్లో క్రింది వారి నాణాలు బయలుపడ్డాయి. అంటే శాతవాహనుల కాలం నాటి టంకశాలగా పేరు పొందినది కొండాపూర్. కొండాపూర్తో పాటు కోటిలింగాల, శాలిహుండం, చాలా ప్రాంతాలలో నాగార్జునకొండ, చాలా ప్రాంతాల్లో నాణాలు దొరికినాయి. అయితే కొండాపూర్లో ఓన్లీ శాతవాహనుల నాణాలే దొరికినాయా, మరి ఇంకెవరన్నా దొరికినాయి అన్నటువంటి క్వశ్చన్. కొండాపూర్ ఒక టంకశాల. కొండాపూర్లో క్రింది వారి నాణాలు బయలుపడ్డాయి. మౌర్యుల యొక్క విద్యాంక నాణాలు, శాతవాహనుల 14 నాణాలు, రోమన్ చక్రవర్తుల అగస్టస్ టైబీరియన్ యొక్క నాణాలు, శకరాజుల నాణాలు. ఇక్కడ ఇచ్చినటువంటి క్వశ్చన్. మరి ఎవరెవరు బయలుపడ్డాయి అన్నప్పుడు కొంచెం మనం జాగ్రత్తగా ఆన్సర్ చేయాలా. మనకున్నటువంటి కాన్సెప్ట్ కనుక మీరు చూసే ప్రయత్నం చేస్తే దీంట్లో శాతవాహనుల నాణాలు 100% ఉన్నాయి. దీంట్లో ఎలాంటి డౌట్ ఏం లేదు. మరి మిగతా వాళ్ళు ఎవరు ఉన్నాయంటే రోమన్ చక్రవర్తి నాణాలు బయటపడ్డాయి, అలాగే మౌర్యుల యొక్క విద్యాంక నాణాలు కూడా కొండాపూర్లో దొరికినవి. శకరాజుల నాణాలు దొరికినాయి అంటే దొరకలేదు. కాబట్టి ఆన్సర్ ఏంటంటే ఎవరెవరు దొరికాయంటే ఏబీసీ అనే ఒక కాన్సెప్ట్ని అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. కొండాపూర్లో ఈ 3 నాణాలకు సంబంధించిన అంశాలని దొరికిన కాన్సెప్ట్గా చూసుకునే ప్రయత్నం చేయవచ్చు. మరో క్వశ్చన్. ఈ క్రింది వాణిలో ఆచార్య నాగార్జున గురించి సరైన వాటిని గుర్తింపము. ఓన్లీ నాగార్జునుడు, ఎందుకంటే శాతవాహనుల కాలంలో ఒక బుద్ధిజాన్ని వ్యాప్తి చేసినటువంటి వ్యక్తి ఆచార్య నాగార్జునుడు. మరి ఆచార్య నాగార్జునుడు ఒక బ్రాహ్మణుడై ఉండి బౌద్ధ మతాన్ని స్వీకరించి ఆ బౌద్ధ మతాన్ని విశ్వవ్యాప్తం చేయడానికి ప్రయత్నం చేశాడు. ఇది కాన్సెప్ట్. అంటే ఒక బ్రాహ్మణుడు బుద్ధిజాన్ని స్వీకరించడం ఏంటి, అది హైందవ మతాన్ని పక్కన పెట్టి. ఆ నేపథ్యంలో ఇక్కడ క్వశ్చన్ని మనము చూడబోతా ఉన్నాం. ఆచార్య నాగార్జునుడి ఇండియన్ మార్టిన్ లూథర్ అని పిలవడానికి గల కారణం హిందూ మతంలోని యజ్ఞ యాగాదులు నిరసిస్తూ బౌద్ధాన్ని ప్రచారం చేయడం. సృహుల్లేఖను బౌద్ధ విద్యార్థులు కంఠస్థం చేస్తున్నారని పేర్కొన్న హుయాన్ సాంగ్. ఆచార్య నాగార్జునుడు బౌద్ధ తత్వం, వైద్యం, సంక్షేమ రాజ్యం, రసాయన శాస్త్రాలపై గ్రంథాలు రాశాడు. నాగార్జున విశ్వవిద్యాలయంలో 1500 గదులు ఉన్నాయి. అందులో పెద్ద గ్రంథాలయం ఆచార్య నాగార్జున నిర్మించాడని వివరాలు అందజేసింది పాయ్యాను. మరి దీంట్లో వాస్తవం ఏంటి, అవాస్తవం ఏమున్నాయనేటువంటి ఒక కాన్సెప్ట్ని మనం చూసే ప్రయత్నం చేస్తే ఆచార్య నాగార్జునుడిని మార్టిన్ లూథర్ అని పిలవడానికి, అంటే సంఘ సంస్కర్త నేపథ్యంలో మతాన్ని మొత్తంగా మార్చడానికి ప్రయత్నం చేసిన వ్యక్తి, దాంట్లో లోపాలను ఎత్తి చూపిన వ్యక్తి మార్టిన్ లూథర్. అలాగే హైందవ మతంలో ఉన్నటువంటి యజ్ఞ యాగాలను నిరసిస్తూ ఆయన ఏకంగా మతాన్నే మారిపోయాడు. బౌద్ధాన్ని స్వీకరించాడు, బౌద్ధ మతాన్ని కూడా ప్రచారం చేశాడు. మహాయాన బౌద్ధ మతాన్ని ప్రపంచవ్యాప్తం చేయడానికి ప్రయత్నం చేసినటువంటి వ్యక్తి ఎవరంటే మనకు ఆచార్య నాగార్జునుడు. కాబట్టి రైట్ ఆన్సర్. సృహుల్లేఖను బౌద్ధ విద్యార్థులు కంఠస్థం చేస్తున్నారని పేర్కొనే హుయాన్ సాంగ్. హుయాన్ సాంగ్ కాదండి, ఎవరంటే ఇట్సింగ్ అనే వ్యక్తి ఈ వ్యాఖ్యానం చేశాడు.
ఇచ్చింగ్ అనే వ్యక్తి ఈ వ్యాఖ్యానం చేసిన అంశంగా అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. కాబట్టి సృహుల్లేఖను ఆయన రాసింది సృహుల్లేఖ, ఒక లేఖల సారాంశాన్ని రాసింది ఆయనే. కానీ దాన్ని ఎవరు కంఠస్థం చేస్తున్నారు అంటే ఇక్కడ బౌద్ధ విద్యార్థులు, అంటే ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో ఉన్నటువంటి విద్యార్థులు అది చేస్తున్నారు. ఎవరు చెప్పారు? ఇచ్చింగ్ రచనల వల్ల తెలుస్తుంది. ఇక్కడ మనం ఊయన్ సాంగ్ ఇచ్చినాం కాబట్టి రాంగ్ ఆన్సర్. ఆచార్య నాగార్జునుడు బౌద్ధ తత్వం ఆయన దాదాపు 24 గ్రంథాల వరకు రాశాడు. బౌద్ధ తత్వం, వైద్యం, సంక్షేమ రాజ్యం, రసాయన శాస్త్రాలపై గ్రంథాలు రాశాడు. కాబట్టి అన్నిటిపైన గ్రంథాలు రాసిండంటే రాసిండు అనే అంశాన్ని ఇక్కడ చూసుకోవచ్చు. అలాగే నాగార్జున విశ్వవిద్యాలయంలో 1500 గదులతో లైబ్రరీ ఉన్నది, గదులు ఉన్నాయి. అందులో పెద్ద గ్రంథాలయం ఆచార్య నాగార్జున నిర్మించాడు. వివరాలు అందజేసింది ఎవరంటే చైనా యాత్రికుడైనటువంటి పాయియాన్. మనకు పాయియాను, ఉయాన్ సాంగ్, ఇచ్చింగ్ అనే వాళ్ళు చైనా యాత్రికులుగా పిలువబడ్డారు. ఇక్కడ పాయియాన్ యొక్క ప్రస్తావన వచ్చింది. ఇది కూడా కరెక్ట్ సమాధానం. కాబట్టి ఏసిడి అనేది సరైన సమాధానంగా అర్థం చేసుకోవచ్చు. అంటే కల్చరల్ నేపథ్యంలోనే ఎక్కువ మనం ఫోకస్ చేయాలా, సెంటెన్స్ల రూపంలో చదువుకోవాలా. కొన్ని సింగిల్ వర్డ్ క్వశ్చన్లు కూడా వచ్చినప్పటికీ ఎక్కువగా సబ్జెక్టుని బాగా డెప్త్ అడిగే ప్రయత్నం జరుగుతుంది. కాబట్టి ఈ కోణంలో మీరు చూసుకోవచ్చు. ఒక 1000 పాయింట్స్ మనము రెక్టిఫై చేసి ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. కాబట్టి ఆ 1000 పాయింట్స్ ఆధారంగా మనకి అట్లీస్ట్ ఒక 10-15 క్వశ్చన్లు దీంట్లోకి వెళ్ళి మనకు రెక్టిఫై అయినా కూడా ఈజీగా ఉంటుంది. విహారము, చైత్యము, స్తూపాలు, సంఘారామం ఇవన్నీ బౌద్ధ మతానికి సంబంధించినటువంటి నిర్మాణాలలో కనపడేటటువంటి అంశాలు. వీటిని ఏమంటున్నారు అని చెప్పేసి మనకు ఈజీ క్వశ్చన్, అంటే డైరెక్ట్గా అడిగే క్వశ్చన్లలో ఇలాంటి క్వశ్చన్లు అడుగుతారు కాబట్టి అర్థం చేసుకోవచ్చు. విహారము, చైత్యము, స్తూపాలు, సంఘారామము. విహారం అంటే ఏంటంటే విశ్రాంతి మందిరం. చైత్యం అంటే ఏంటంటే పూజా మందిరం. చైత్యం అంటే బౌద్ధ మతస్థులు చేసే పూజా మందిరాలను ఏమంటామంటే చైత్యంగా పిలుస్తాం కాబట్టి అర్థం చేసుకునే ప్రయత్నం చేయవచ్చు. స్తూపాలు శారీరక అవశేషాలపై, అది బౌద్ధ సన్యాసుల శారీరక అవశేషాలపై నిర్మించినటువంటి నిర్మాణాలని ఏమంటామంటే స్తూపాలు అంటాం. ఒక విధంగా దీన్ని గోరి, సమాధి అని పిలవచ్చు. ఒకటి అంశాన్ని మీరు అర్థం చేసుకోవచ్చు. కాబట్టి స్తూపాలు శారీరక అవశేషాలపై నిర్మించిన నిర్మాణాలే స్తూపాలు. సంఘారామం అంటే బౌద్ధ మతానికి సంబంధించినటువంటి విశ్రాంతి మందిరాలు, చైత్యాలు, అదేవిధంగా స్తూపాలు, టోటల్గా బౌద్ధ మతానికి సంబంధించిన నిర్మాణాలన్నిటి కలిపి ఉన్నటువంటి ప్రాంతాన్ని ఏమంటామంటే సంఘారామము. ఆరామము సంఘారామంగా మనం పిలుస్తున్నాం కాబట్టి అర్థం చేసుకోవచ్చు. 4 A1 B2 C3 D4. ఒక్కోసారి ఇదే విధంగా అంటే ఎలాంటి తేడా లేకుండా అలాగే ఇచ్చిన సందర్భాలు మనకు కనబడతాయి కాబట్టి ఈ యొక్క అర్థాలు కూడా తెలుసుకోవాలి. మొత్తంగా తెలంగాణ హిస్టరీలో మొత్తం ఉన్నటువంటి వర్డ్స్ ఆఫ్ టర్మినాలజీ మనకు అది అడ్మినిస్ట్రేషన్ సంబంధించి కావచ్చు. కటకం అనే పదం ఏం చూపిస్తుంది, స్కందవారం ఏ పదం చూపిస్తున్నది, ఇలాంటి పదజాలాలు మొత్తంగా మీకు అర్థమైతే మనకు దాంట్లోకి వెళ్ళి ఒక 4-5 క్వశ్చన్లు మనం లాక్కోవడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఆ నేపథ్యం కూడా మీరు చూసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. మన తెలంగాణ హిస్టరీలో 40 క్వశ్చన్లు వస్తే మిమ్మల్ని ఒక 5 క్వశ్చన్లు అసలు ఎక్కడికి వెళ్ళి అడిగారో కూడా తెలియకుండా ఒక 5 క్వశ్చన్లని పక్కదారి పట్టించే విధంగా క్వశ్చన్లు అడుగుతున్న సందర్భం కనబడతా ఉంది. కాబట్టి అలాంటి పక్కదారి బట్టి అంశాలను కూడా మనకు కవర్ చేసే విధంగా మన టెస్ట్ సిరీస్ని కండక్ట్ చేస్తాం. జస్ట్ 100 రూపీసే ఉంటుంది. ఒకసారి ప్రాక్టీస్ చేసుకోండి, తర్వాత వినే ప్రయత్నం చేయండి. ఈ క్రింది వాణిలో స్తూపంలోని భాగాలను గుర్తించుము. హార్మికము, ఛత్రము, ప్రాకారము, హండము, గర్భము. ఇక్కడ 5 అంశాలు ఇచ్చినాం. మరి 5 అంశాలలో స్తూపంలోని భాగాలను గుర్తించము. ఏమేమి ఉన్నాయి, ఏం లేవు అన్నప్పుడు ఇక్కడ 5 పదాలకు సంబంధించిన అర్థాలు మనకు తెలియాలా. చూడండి, మనకు స్తూప నిర్మాణం ఎలా ఉంటుంది అంటే ఇక్కడ చూడండి, స్తూప నిర్మాణము ఈ విధంగా మనకు ఉంటుంది. స్తూప నిర్మాణము ఈ విధంగా ఉంటుంది కాబట్టి అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. ఇది స్తూప నిర్మాణంగా మనకు కనబడుతుంది. దీన్ని ఏమంటామంటే గర్భము అంటాం. గర్భము అంటాం. దీన్ని ఏమంటాం హండము అంటాం. దీన్ని ఏమంటాం హార్మికము అంటాం. దీన్ని ఏమంటాం ఛత్రము అంటాం. అంటే ముందుగాల మనకి ఈ యొక్క పిక్చర్ కనుక మనకు ఐడియా ఉంటే
మనకు స్తూపంలోని భాగము అంటాం. కనుక స్తూపంలోని భాగం ఏంది? ప్రాకారం ఉందా అంటే ప్రాకారం లేదు. హర్మికము ఉంది, ఛత్రము ఉంది, హండము ఉంది, గర్భము ఉంది. ఈ 4 పదాలు ఉన్నాయి. కాబట్టి 4 పదాలకు సంబంధించినటువంటి అంశం ఎక్కడ ఉందంటే ఏబిడిఈ. ఏబిడి అనేది సరైన సమాధానం. ప్రాకారం అనేది లేదు. అంటే క్వశ్చన్ని ఈ క్రింది వాణిలో స్తూపంలో భాగాలు అడగవచ్చు, స్తూపానికి సంబంధించి కానిది ఏమిటి అని కూడా క్వశ్చన్ అడగవచ్చు. కానిది ఏంటి అన్నప్పుడు ప్రాకారం సింపుల్గా పెట్టవచ్చు. కానీ ఇక్కడ స్తూపంలో భాగాలు గుర్తించమన్నప్పుడు మనని కన్ఫ్యూజ్ చేయడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి అలాంటి క్వశ్చన్ల పైన కొంత కాన్సన్ట్రేషన్ చేయండి. తెలిసిన క్వశ్చనే, కాకపోతే కొంచెం మనలో ఎగ్జామ్ హాల్ పోయినప్పుడు ఇబ్బందిగా ఉంటుంది. ఈ బొమ్మని కూడా మీరు గుర్తుపెట్టుకోవచ్చు. గర్భము, హండము, హర్మికము, ఛత్రము, ఇది ఉన్నటువంటి క్వశ్చన్. ఇవి మీకు నిర్వహించే టెస్ట్లోని కొన్ని క్వశ్చన్లను తీసుకొని ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతూ ఉంది. శాతవాన్ల గురించి క్రింది వాణిలో సరైన వాటిని గుర్తించము. శాతవాన్ల యొక్క వ్యవస్థకు సంబంధించినటువంటి బేసిక్ ఆఫ్ నాలెడ్జ్ పైన ఇచ్చిన అంశాలు చూడండి. మాతృస్వామ్య వ్యవస్థ, మాతృదేవతారాధన, శ్రేణి వ్యవస్థ, ప్రాకృత భాష, ఉచ్చస్థితిలో ఉన్నటువంటి బౌద్ధ మతం, కేంద్రీకృత పరిపాలన. ఇవన్నీ మనకు 5 పదాలు ఇచ్చినాం ఇక్కడ. మరి 5 పదాలలో రైట్ ఏంటి, రాంగ్ ఏంటి అనే ఒక కాన్సెప్ట్ని కనుక మీరు బేసిక్ నాలెడ్జ్ క్వశ్చన్. మాతృస్వామ్య వ్యవస్థ అంటే ఇక్కడ శాతవాన్ల యొక్క పేర్ల ముందు తల్లుల పేర్లు ఉన్నాయండి. తల్లుల పేర్లు ఉన్నాయి. మరి తల్లుల పేర్లు ఉన్నంత మాత్రాన వీళ్ళది మాతృస్వామ్యమా పితృస్వామ్యమా అంటే మనకు ఎగ్జామ్ హాల్లో ఈ క్వశ్చన్ ఏం చేస్తామంటే డైరెక్ట్ మాతృస్వామ్యనే టిక్కు పెట్టేస్తాం, అంతే. టిక్కు పెట్టేస్తామండి. మాతృస్వామ్యం ఎక్కడ లేదు సార్. మొత్తం మీ తెలంగాణ హిస్టరీ, ఇండియన్ హిస్టరీ మొత్తం కూడా పరిశీలిస్తే కేవలం మాతృస్వామ్యం కనపడేది సింధు నాగరికత తప్ప ఇంకెక్కడ కూడా కనపడదు. అలాగే కొన్ని గిరిజన తెగలల్లో మాతృస్వామ్యం ఉంటుంది. కానీ ఇండియన్ హిస్టరీలో కానీ తెలంగాణ హిస్టరీలో కానీ ఎక్కడ కూడా మొత్తంగా నడిచేది పితృస్వామ్యమే. ఇది బండ గుర్తు అండి, బండ గుర్తు. కానీ శాతవాన్ల కాలంలో మాతృస్వామ్యం ఉన్నదా? లేదు. మాతృస్వామ్యం అనేది లేదండి, పితృస్వామ్యం ఉంది. మరి మాతృదేవతారాధన ఉన్నదా? మాతృదేవతారాధన కూడా లేదు. ఈక్ష్వాకుల కాలంలో హారతి అనే దేవత, ఆ చిన్నపిల్లల దేవత కనబడుతుంది. కాబట్టి ఇక్కడ మాతృదేవతారాధన సింధు నాగరికతలో ఉంటుంది కానీ ఇక్కడ ఉండదు. అదే మీకు గనక ఎగ్జామ్లో ఇస్తే 90% ఆఫ్ స్టూడెంట్స్, 90% స్టూడెంట్స్ దీన్ని రైట్ పెట్టడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. మీరు కావాలో మీరు 6 సెన్స్ అని ఆలోచన చేయండి. నేను చెప్పింది రైటా రాంగ్ అని మీకు అర్థమైతే చూసుకోండి. అంటే మీరు దాదాపుగా 90% ఇది కరెక్టే పెడతారు. కరెక్ట్ కాదండి, ఇది రాంగ్. శ్రేణి వ్యవస్థ, 18 రకాల శ్రేణి వ్యవస్థలు ఉన్నాయంటే ఉన్నాయి. అలాగే మాతృభాష ఏంటంటే ప్రాకృత భాషలోని శాసనాలు ఉన్నాయి, గ్రంథాలు ఉన్నాయి. మొత్తంగా ప్రాకృతం అనేది అధికార భాషగా ఉంది. ఉచ్చ శిస్తులో బౌద్ధ మతం అనేది బాగా అభివృద్ధిలోకి వచ్చినటువంటి వంశం ఏంటంటే శాతవాన్ల కాలంలో ఉంది. అంటే ఉచ్చస్థితిలో ఉందంటే ఉన్నది అన్న అంశాన్ని గుర్తుపెట్టుకోవచ్చు. కేంద్రీకృత పరిపాలన, వికేంద్రీకృత పరిపాలన కాదు. కాకతీయుల కాలంలో వికేంద్రీకృత పరిపాలన కనపడుతుంది. మౌర్యుల కాలంలో కేంద్రీకృత పరిపాలన కనపడుతుంది. అలాగే శాతవాన్ల కాలంలో కేంద్రీకృతం, సెంట్రలైజ్డ్ అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్ ఉంటుందా అంటే ఉంటుంది అనే అంశాన్ని ఇక్కడ అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. కాబట్టి కేంద్రీకృత పరిపాలన రైటు, ప్రాకృత భాష రైటు, శ్రేణి వ్యవస్థ రైటు, మాతృస్వామ్యం పితృదేవతారాధన తప్పుగా అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. కాబట్టి ఆన్సర్ ఏంటి అంటే ఏ లేనటువంటి BCD అనేది సరైన సమాధానంగా గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయవచ్చు. ఇలా మనని కొంచెం పక్కదారి పట్టే విషయం క్వశ్చన్లు, ఎందుకంటే పేపర్లు తయారు చేసే వాళ్ళు ప్రొఫెసర్లు. కాబట్టి విద్యార్థిని ఎక్కడ బోల్తా కొట్టించాలన్నట్టు కాన్సెప్ట్తోని వాళ్ళ ఆలోచన ఉంటుంది. కాబట్టి మనం జాగ్రత్త పడకపోతే ఉద్యోగం పోతే. మన తెలంగాణలో మొత్తం పేపర్లోనే మిమ్మల్ని ఇబ్బంది పెట్టినటువంటి ఏరియా మన గ్రూప్ 3లో ఏమిటంటే తెలంగాణ హిస్టరీ వాళ్ళు ఇబ్బంది పెట్టింది. 40 క్వశ్చన్లు తెలంగాణ హిస్టరీకి వెళ్ళి వస్తే 25 క్వశ్చన్లు దాటలేకపోయిన 10-15 క్వశ్చన్లు మిస్టేక్ అయిన సందర్భాల్లో కనబడతాయి. చూడండి, క్రింది వాటిలో సరైన వాటిని గుర్తించండి. భూదానాలు, గోదానాలు చేసి వ్యవసాయ అభివృద్ధికి తోడ్పడిన ఈక్ష్వాక రాజు శ్రీశాంతమూలుడు. బౌద్ధ మతాన్ని స్వీకరించి బౌద్ధ మత వ్యాప్తి కోసం కృషి చేసి దక్షిణాది అశోకుడిగా గుర్తింపు పొందిన రాజు వీరపురుషదత్తుడు. హిందూ దేవాలయ నిర్మాణాలు పెద్ద ఎత్తున చేసిన ఈక్ష్వాక రాజు హేగువల శాంతమూలుడు. మాంధాత శిల్పం ఈక్ష్వాకుల కాలంలో పరిణతి చెందిన బౌద్ధ శిల్పకళను సూచిస్తుంది. ఇవన్నీ కల్చరల్ బేస్లో ఉన్నటువంటి క్వశ్చన్లు అండి. కాబట్టి భూదానాలు, గోదానాలు ఎవరు చేశారు?
అంటే వ్యవసాయ అభివృద్ధి కోసం ఎవరు చేశారు అంటే శ్రీశాంతమూలుడే. అంటే ఇక్కడ చూడండి, విదేశీ వ్యాపారం ఈక్ష్వాకుల యొక్క కాన్సెప్ట్ ఏంటంటే, శాతవాహనుల కాలంలో విదేశీ వ్యాపారం రోమ్ దేశంతో పెద్ద ఎత్తున జరిగి ఆర్థిక లావాదేవీలు జరిగితే విదేశీ వ్యాపారం క్షీణించి వ్యవసాయ అభివృద్ధి ఎవరి కాలంలో జరిగిందంటే ఈక్ష్వాకుల కాలం జరిగింది. శ్రీశాంతమూలుడు ఆయన గోదానాలు చేశాడు, లక్షలాది గోవులను దానం చేశాడు, లక్షల ఎకరాల భూమిని అభివృద్ధిలో తీసుకొచ్చే అంశంగా అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. రైట్ ఆన్సర్. బౌద్ధ మతాన్ని స్వీకరించడమే కాకుండా దక్షిణాది అశోకుడిగా పిలువబడినటువంటి వ్యక్తి ఎవరంటే వీరపురుష దత్తుడు. ఆయన శివలింగాన్ని తొక్కుతున్నటువంటి ఆధారాలు కూడా, చిత్రాలు కూడా దొరికిన అంశం నాగార్జున కొండలో దొరికినాయి. శివలింగాన్ని ఎడమకాలుతో తోసివేసినటువంటి సందర్భం, బౌద్ధ మతాన్ని స్వీకరిస్తున్న వీరపురుష దత్తుడికి ఆధారాలు లభించినాయి. కాబట్టి మనకు కంప్లీట్గా బౌద్ధ మతాన్ని స్వీకరించి బౌద్ధ మత వ్యాప్తి కోసం పనిచేసినటువంటి వ్యక్తి మనకు వీరపురుష దత్తుడు అయితే, సేమ్ దీనికి అపోజిట్లో రెండవ మాధవవర్మ, విష్ణుకుండ్ల కాలంలో రెండవ మాధవవర్మ బౌద్ధాన్ని మొత్తం కూడా పక్కకు దోసేసి హైందవ మత పునరుద్ధరణ కోసం పనిచేసిన వ్యక్తి రెండవ మాధవవర్మ. వీరపురుష దత్తుడు అనే వ్యక్తి మనకు బౌద్ధ మతం అయితే, వీరపురుష దత్తుడు యొక్క బౌద్ధ మతం అయితే, రెండో మాధవవర్మ ఎక్కడ మనకు విష్ణుకుండ్ల కాలంలో రెండో మాధవవర్మ కంప్లీట్గా అమరావతిని ఏకంగా అమరేశ్వర ఆలయంగా మార్చిన ఘనత రెండో మాధవవర్మ దక్కుతుంది. ఇక్కడ మీరు గనక పోలిక గనక పెట్టుకుంటే మనకి ఈజీగా గుర్తుండడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి అర్థం చేసుకోవచ్చు. హిందూ దేవాలయాల నిర్మాణాలు పెద్ద ఎత్తున చేసిన ఈక్ష్వాకు రాజు ఏగువల శాంతమూలుడు అష్టభుజ స్వామి టెంపుల్ నిర్మించడం జరిగింది. చాలా నవగ్రహాలతో ఒక టెంపుల్ నిర్మించడం జరిగింది. కాబట్టి హిందూ దేవాలయ నిర్మాణమే మొట్టమొదటిసారిగా ఎక్కడ స్టార్ట్ అయిందంటే మనకి ఈక్ష్వాకుల కాలంలో కనబడుతుంది కాబట్టి అర్థం చేసుకునే ప్రయత్నం చేయవచ్చు. కాబట్టి ఒక ఆలయం యొక్క నిర్మాణం, గర్భగుడి అనేక ప్రధాన అంశాలతో కూడా గుడి యొక్క నిర్మాణం ఎవరి కాలంలో మొదలైందంటే ఈక్ష్వాకుల కాలంలో మొదలైంది. అది ఎవరి కాలంలో అంటే ఏగువల శాంతమూలుడు. మన ఈక్ష్వాకుల కాలంలో ఎక్కువ కాలం పరిపాలించిన రాజు ఎవరంటే ఏగువల శాంతమూలుడు. ఇది కూడా రైట్, ఇది రైట్. మాందాత శిల్పం, చెయ్యెత్తినటువంటి మాందాత శిల్పం ఇలా ఉంటుంది, చెయ్యి పైకెత్తిన మాందాత శిల్పం కనబడుతుంది. ఇది బుద్ధిజంలో అత్యున్నత దశను చూపిస్తుంది. ఈ మాందాత శిల్పం ఎవరి కాలంలో ఉందంటే ఈక్ష్వాకుల కాలంలోనే బయలుపడిన అంశంగా అర్థం చేసుకోవచ్చు. ఇది బేసిక్ క్వశ్చనే కాబట్టి కల్చర్ నేపథ్యంలో క్వశ్చన్గా అర్థం చేసుకోవచ్చు. పైవన్నీ కూడా సరైన సమాధానాలే, ఏబిసిడి కూడా సరైన సమాధానాలుగా గుర్తుపెట్టుకోవచ్చు. మొత్తంగా కల్చర్ బేస్లో ఎక్కువ క్వశ్చన్లు మీకు ప్లాన్ చేయడం జరుగుతుంది. ఈ క్రింది వాణిలో సరైన వాటిని గుర్తించము. లజ్జగౌరి దేవతారాధన విష్ణుకుండ్ల కాలంలో కనిపిస్తుంది. లజ్జగౌరి దేవతారాధన విష్ణుకుండ్ల కాలంలో కనబడుతుంది. హారతి దేవతారాధన ఈక్ష్వాకుల కాలంలో కనిపిస్తుంది. విష్ణుకుండ్ల రాజచిహ్నం పంజాయత్తిన శివం నాణాలపైన ఉన్న ప్రతిమ గరుడ. విష్ణుకుండ్ల రాజ్యం బాదామి చాళుక్య రాజ్యంలో కలిసిపోయింది. మరి దీంట్లో రైట్ ఏంటి, రాంగ్ ఏంటి? 4 పాయింట్స్ ఉన్నాయి. 4 పాయింట్లు ఒకసారి కనుక మీరు చూడండి, జాగ్రత్తగా పరిశీలించండి. మీకు ఎన్ని పాయింట్ తెలుసు ఎన్ని తెలియదు ఒక కాన్సెప్ట్ ఆ వీడియోలో చూస్తే, లజ్జగౌరి ఏంటి? లజ్జగౌరి అంటే ఎలాంటి వస్త్రాలు లేకున్నటువంటి విగ్రహ దేవతారాధన, ఎలాంటి వస్త్రాలు లేకుండా ఉన్నటువంటి విగ్రహ దేవతారాధన ఎవరి కాలంలో అంటే ఈక్ష్వాకుల కాలంలో ఉందండి, విష్ణుకుండ్లి కాదు. ఇక్కడ ఏమంటారు, లజ్జగౌరి దేవతారాధన విష్ణుకుండ్లి కాదు, ఈక్ష్వాకుల కాలంలో ఉంది కాబట్టి ఇది తప్పు. అంటే ఎలాంటి వస్త్రాధారణ లేకున్నటువంటి విగ్రహము. మనకు లజ్జ అనే లజ్జ లేదా అనే ఒక వర్డ్ని గ్రామీణ ప్రాంతాల్లో వాడతారు. అంటే ఎలాంటి వస్త్రధార లేనటువంటి విగ్రహ దేవతారాధన కనబడుతుంది. అది మనకు నాగార్జున కొండలో లజ్జగౌరి సంబంధించిన ఆధారాలు లభించిన అంశంగా అర్థం చేసుకోవచ్చు. హారతి చిన్నపిల్లల దేవతారాధన ఎవరి కాలం అంటే ఈక్ష్వాకుల కాలంలో ఉంది. లజ్జగౌరి దేవతారాధన ఈక్ష్వాకులే, హారతి దేవతారాధన కూడా ఈక్ష్వాకుల కాలంలో ఉంది కాబట్టి అర్థం చేసుకోవచ్చు. ఇక విష్ణుకుండ్లు ఇచ్చిన కూడా తప్పు అవుతుంది. విష్ణుకుండ్ల రాజచిహ్నం పంజాయత్తిన శివం, పంజాయత్తినటువంటి శివం కనబడుతుంది. మీరు కీసర పోతుంటే ఒక ద్వార ప్రాంగణాన్ని కనుక పరిశీలన చేస్తే ఆ ద్వార ప్రాంగణం పైన పంజాయత్తిన శివం మీకు కనబడుతుంది. కానీ నాణాలపైన ఉన్నటువంటి ఏంటంటే గరుడ బొమ్మ కనిపిస్తున్న అంశంగా అర్థం చేసుకుని ఇది రైట్ ఆన్సర్. విష్ణుకుండ్ల రాజ్యం బాదామి చాళుక్య రాజ్యంలో కలిసిపోయింది. అవునండి, మొదటి పులకేశి విష్ణుకుండ్ల రాజ్యాన్ని ఆక్రమించాడు. విష్ణుకుండ్ల రాజ్యాన్ని ఆక్రమించినటువంటి ఇక్కడ ఉన్నటువంటి బాదామి చాళుక్య రాజ్యం, ఇటువైపు ఉన్నటువంటి విష్ణుకుండ్ల సామ్రాజ్యాన్ని ఆక్యుపై చేసి దాంట్లో సగభాగాన్ని తూర్పు చాళుక్య సామ్రాజ్యాన్ని తన సోదరుడికి ఇచ్చాడు. ఎవరంటే మొదటి పులకేశి.
మొదటి పులకేశి. ఆ మొదటి పులకేశి విష్ణుకుండ సామ్రాజ్యాన్ని ఆక్యుపై చేసి సగభాగాన్ని తన సోదరుడు కుబ్జ విష్ణువర్ధన్కి ఇచ్చాడు. ఆ కుబ్జ విష్ణువర్ధనుడి యొక్క రాజ్యమే ఈస్టర్న్ చాళుక్యగా మారిపోయింది. మన యొక్క తెలంగాణ ప్రాంతం మాత్రం బాదామి చాళుక్యుల పరిధిలో ఉంది. దాని తర్వాత రాష్ట్రకూటుల పరిధిలో ఉంది. దాని తర్వాత కళ్యాణి చాళుక్యుల పరిధిలో ఉన్న అంశంగా అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. తెలంగాణ ప్రాంతం, తెలంగాణ, మహారాష్ట్రలో కొంత కర్ణాటక భూభాగాలు 3 ఉన్నాయి. ఆ 3 భూభాగాలు బాదామి చాళుక్యులు, ఆ తర్వాత రాష్ట్రకూటులు, ఆ తర్వాత కళ్యాణి చాళుక్యులు, ఆ కళ్యాణి చాళుక్యుల తర్వాత తెలంగాణ కాకతీయుల పరిధిలో, అలాగే యాదవ రాజ్యం మహారాష్ట్ర పరిధిలో, హోయసాల సామ్రాజ్యం కర్ణాటక పరిధిలో ఉన్న అంశాన్ని అర్థం చేసుకోవచ్చు. కాబట్టి మొదటి పులకేశి విష్ణుకుండ సామ్రాజ్యాన్ని ఆక్రమించిన కారణంగానే తెలంగాణలో నవబ్రహ్మ ఆలయాలు నిర్మించబడ్డ అంశానికి అర్థం చేసుకోవచ్చు. బాదామి చాళుక్యుల కాలంలో నవబ్రహ్మ ఆలయాలు నిర్మించబడ్డాయి. ఈ నవబ్రహ్మ ఆలయాలని ఏ ఆలయాలంటే శైవ ఆలయాలు, శివ టెంపుల్స్. ఇలాంటి కల్చర్ పైన మనం కొంత ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ఇది కూడా సరైన సమాధానం. కాబట్టి బీసీడీ అనే సరైన సమాధానం, ఏ మాత్రం రాంగ్ ఆన్సర్ అనే అంశంగా అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. ఇవన్నీ మన క్లాసులలో చెప్పిన క్వశ్చన్సే, చెప్పినట్టు అంశాలే. ఈ క్రింది వాటిని జతపరచండి. ఈ కింది వాటిని జతపరచండి. కొరవిసీమ, సబ్బి మండలం, పొలవాస, సపాద లక్ష దేశం. ఇవన్నీ వర్డ్స్ మనం తెలుసుకోవాలండి. కొరవిసీమ, సబ్బి మండలం, పొలవాస, సపాద లక్ష దేశం. మరి ఈ ప్రాంతాలు ఎక్కడున్నాయి తెలంగాణలో అంటే ఒకసారి చూడండి. ఇక్కడ కొరవిసీమ ఎక్కడంటే వరంగల్, ఖమ్మం. ఈ కొరవిసీమ ప్రాంతంలోని ఖమ్మం భూభాగాన్ని పరిపాలించిన వాళ్ళు ముదిగొండ చాళుక్యులు. మొట్టమొదటిసారిగా కాకతీయుల రాజ్యం ఎక్కడ ఏర్పాటైందంటే కొరవిసీమలోనే ఏర్పాటైంది. వరంగల్, ఖమ్మంలోనే ఏర్పాటైన అంశంగా అర్థం చేసుకోవచ్చు. వరంగల్, ఖమ్మం ప్రాంతాలని మొత్తంగా మొట్టమొదటిసారి కాకతీయ సామ్రాజ్యం ఎక్కడ ఆవిర్భవించిందంటే కొరవిసీమలో ఆవిర్భవించింది. ఆ తర్వాత మనకు సబ్బి మండలం అనేది కరీంనగర్ ప్రాంతాన్ని సబ్బి మండలంగా పిలుస్తున్నాం. పొలవాసన జగిత్యాలు అంటున్నాం. సబ్బి మండలం, జగిత్యాలు ఇవన్నీ కూడా తర్వాత కాలంలో, ఎవరి కాలంలో అంటే కాకతీయుల కాలంలో మొత్తం తెలంగాణ ప్రాంతం రావడమే కాకుండా అటు ఆంధ్ర, ఇటు రాయలసీమ మొత్తం 3 భూభాగాలు గణపతి దేవుని కాలంలో వచ్చిన అంశంగా అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ సబ్బి మండలం అంటే కరీంనగర్, పొలవాస అంటే జగిత్యాల, కొరవిసీమ అంటే వరంగల్, ఖమ్మం. ఇలాంటి టర్మినాలజీ పైన కూడా క్వశ్చన్ అడగడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి అర్థం చేసుకోవచ్చు. అలాగే సపాద లక్ష దేశం, 1,25,000 రూపాయల ఆదాయం వచ్చే భూభాగాన్ని, నాణాల ఆదాయం వచ్చే భూభాగాన్ని ఏమంటామంటే సపాద లక్ష దేశం అంటాం. ఈ సపాద లక్ష దేశం ఎక్కడ విస్తరించిందంటే నిజామాబాదు, కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాలో విస్తరించి ఉన్నటువంటి అంశంగా అర్థం చేసుకోవచ్చు. ఈ సపాద లక్ష దేశాన్ని పరిపాలించినటువంటి రాజ్యం ఏంటంటే వేములవాడ చాళుక్యులు పరిపాలించిన భూభాగాన్ని ఏమంటామంటే సపాద లక్ష దేశంగా మనం పిలుస్తాం. ఆ సపాద లక్ష దేశమే నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్ అనే అంశాన్ని ఇక్కడ అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, శాసనాలు కూడా మన అన్ని శాసనాలు కనుక గుర్తుపెట్టుకుంటే కంపల్సరీగా 1 లేదా 2 క్వశ్చన్ రావడానికి ఆస్కారం ఉంది. మాగల్లు శిలాశాసనం, హన్మకొండ శిలాశాసనం, ద్రాక్షారామం శిలాశాసనం, బయ్యారం శిలాశాసనం, చందుపట్ల శిలాశాసనం. మళ్ళీ ఇంకో సందర్భంలో ఈ శిలాశాసనాలు దేని గురించి వివరిస్తున్నాయని చెప్పేసి కూడా జతపరచమని క్వశ్చన్ అడగడానికి ఆస్కారం కూడా ఉండదు కాబట్టి అర్థం చేసుకోవచ్చు. ఇక చూడండి, మాగల్లు శిలాశాసనం కాకర్త్య గుండెన గురించి మనకు ఇస్తున్నటువంటి వివరాలు ఇస్తున్నటువంటి ఒక శిలాశాసనం ఏంటంటే మాగల్లు శిలాశాసనం. దొమ్మడి శర్మకి మాగల్లు అనే గ్రామాన్ని ఇనాముగా ఇచ్చిన సందర్భాలు మనకు మాగల్లు శిలాశాస్త్రం వివరాలను అంశంగా అర్థం చేసుకోవచ్చు. ఈ మాగల్లు శిలాశాసనం ఎవరు ఇచ్చారంటే దానార్నవుడు ఇచ్చిన అంశంగా తూర్పు చాళుక్య రాజు దానార్నవుడు ఇచ్చిన శిలాశాసనమే మాగల్లు శిలాశాసనం. హన్మకొండ శిలాశాసనం మొదటి రుద్రదేవుడు కళ్యాణి చాళుక్యుల నుంచి స్వతంత్రాన్ని పొందినటువంటి సందర్భం. కళ్యాణి చాళుక్యుల నుంచి స్వతంత్రంగా తన రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్నాను. దానితో పాటుగా 1000 పిల్లర్ టెంపుల్ దీనికి గుర్తుగా, అంటే కాకతీయ సామ్రాజ్యం ఇండిపెండెంట్ సామ్రాజ్యంగా మన నేపథ్యంలో వివరాలు అందజేసే శిలాశాసనం హన్మకొండ శిలాశాసనం. దాంతోపాటు స్వతంత్రాన్ని ప్రకటించుకుంది. 1000 స్తంభాల గుడి కూడా నిర్మాణం జరిగింది. ఒక త్రికూట ఆలయాన్ని నిర్మించాలన్న నేపథ్యంలో చెప్పేటువంటి శిలాశాసనమే హన్మకొండ శిలాశాసనం. దీన్ని వేయించింది ఎవరంటే మొదటి రుద్రదేవుడు అన్న అంశంగా అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. అలాగే ద్రాక్షారామం శిలాశాసనం
ఈ ద్రాక్షారామ శిలాశాసనం ఎవరు వేశారంటే ఇనంగాల బ్రహ్మారెడ్డి వేసిండు. వేసింది ఇనంగాల బ్రహ్మారెడ్డి. వివరాలు మాత్రం మొదటి రుద్రదేవుడు ఎలా అధికారంలోకి వచ్చిండు, అదేవిధంగా విద్యాభూషణుడు చదువుకున్నటువంటి వ్యక్తి ఎవరు, విద్యాభూషణుడు వినయభూషణుడు అని చెప్తున్నటువంటి వివరాలు ఏంటంటే మనకు ద్రాక్షారామం శిలాశాసనం ఇనంగాల బ్రహ్మారెడ్డి వేసే శిలాశాసనం. కాబట్టి ఈయన నీతిసారం అనే గ్రంథం కూడా రాసిండు. కాబట్టి ఒక కవే కాకుండా కవులను ప్రోత్సహించినటువంటి వ్యక్తి, దాంతోపాటుగా రాజ్యాన్ని పరిపాలించినటువంటి వ్యక్తి ఎవరంటే మొదటి రుద్రదేవుడు. అవి ఎక్కడ ఉన్న వివరాలంటే ద్రాక్షారామ శిలాశాసనంలో ఉన్నాయి, ఇనంగాల బ్రహ్మారెడ్డి వేయించాడు. బయ్యారం శిలాశాసనం మైలంబ వేసింది. ఈ బయ్యారం శిలాశాసనమే కాకతీయుల యొక్క వంశవృక్షం గురించి తెలిపే శిలాశాసనమే బయ్యారం శిలాశాసనం. ఖమ్మం జిల్లాలో బయలుపడిన అంశంగా అర్థం చేసుకోవచ్చు. దాంతోపాటు చందుపట్ల శిలాశాసనం పువ్వుల ముమ్మడి వేయించాడు. రాణి రుద్రమాదేవి యొక్క మరణ శిలాశాసనం, రాణి రుద్రమాదేవి మరణం గురించి వివరాలు ఇస్తుంది. త్రిపురాంతక యుద్ధం గురించి చెబుతుంది. త్రిపురాంతక యుద్ధం కాయ సంబదేవుడి చేతిలో రాణి రుద్రమదేవి యొక్క మరణం యొక్క వివరాలు ఎక్కడున్నాయంటే చందుపట్ల శిలాశాసనం అంశాన్ని ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. ఇది బహుశా 1293లోనే ఇది జరిగి ఉంటుందని చెప్పేసి వివరాలు ఇస్తున్న అంశంగా అర్థం చేసుకోవచ్చు చందుపట్ల శిలాశాసనం. కాబట్టి ఇలా శాసనాలు మొత్తం కూడా మనకు అడుగుతారు. ఇది ఏ అంశం పైన, ఇది కాకర్తీయ గుండెనగుని తెలుపుతుందని అంటే వివరాలు కూడా దాంట్లో వివరాలు తెలుసుకోగలిగితే మనకు ఆన్సర్ రావడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి అర్థం చేసుకోవచ్చు. A5 B2 C3 అలాగే బయ్యారం శిలాశాసనం మనకు ఎక్కడ మైలంబ B3 ఇక D3 ఇది ఆన్సర్గా అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. కాబట్టి ఇలాంటి వివరాలు మొత్తం కూడా ఎక్స్ప్లెనేషన్లో వస్తాయి. సబ్జెక్ట్ కూడా కవర్ అవుతుంది. టెస్ట్ సిరీస్ అనేది జస్ట్ 1 డే, ఒక్కరోజు తెలంగాణ హిస్టరీ కోసం మొత్తంగా కేటాయిస్తే 5 టెస్ట్ పేపర్లు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. వాటి వినడానికి కూడా అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఉపయోగించుకునే ప్రయత్నం చేయండి. జస్ట్ 100 రూపీస్కి ఇవ్వడం జరుగుతూ ఉంది, చూసుకోవచ్చు. నెక్స్ట్ కాకతీయులకు సంబంధించి సరైన వాటిని గుర్తించము. ఎందుకంటే దాంట్లో 4 పాయింట్లు ఇస్తా ఉన్నాం. 4 పాయింట్లతోనే ఎక్కువ సబ్జెక్ట్ కవర్ కావడానికి అవకాశం ఉంటుంది. విద్యా మంటపాల గురించి తెలిపే శిలాశాసనం మల్కాపురం శిలాశాసనం. జయపసేనాని సంగీతంపై రాసిన గ్రంథం గీతరత్నావళి. 9 అడుగుల పార్శ్వనాథుని విగ్రహం మెదక్ జిల్లా కుల్చారంలో లభించింది. త్రిపురాంతకం బట్టిప్రోలు సోమశీల గోలకి మఠాలను విశ్వేశ్వర శంభు ప్రారంభించాడు. విశ్వేశ్వర శంభువు గణపతి దేవునికి గురువు. విశ్వేశ్వర శంభువు రాణి రుద్రమాదేవికి గురువు. ఆ రాణి రుద్రమాదేవి ఇచ్చిన గ్రామం మందడం. ఆ మందడం కూడా ఒక గోలకీ మఠంగా మార్చినటువంటి వ్యక్తి ఎవరంటే మనకు విశ్వేశ్వర శంభు. మరి గోలకీ మఠాలలో ఏం చేస్తారు సార్ అంటే విద్యను నేర్పుతారు, మతాన్ని నేర్పుతారు. ఒక మఠం టోటల్గా శైవ మఠాలకు సంబంధించినటువంటి మఠాలు ఏర్పాటు చేసిన వ్యక్తి ఎవరంటే విశ్వేశ్వర శంభుగా అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. కాబట్టి అది రైట్ ఆన్సర్. అలాగే 9 అడుగుల పార్శ్వనాథ విగ్రహం మెదక్ జిల్లా కుల్చారంలో లభించిందా అంటే లభించింది. ఇది కూడా సరైన సమాధానమే. జయపసేనాని గీతరత్నావళి, నృత్యరత్నావళి అలాంటి గ్రంథాలు రాశాడు. గీతరత్నావళి ఏమో సంగీతంపై రాయబడింది, నృత్యరత్నావళి ఏమో నృత్యం పైన రాసిన అర్థంగా అర్థం చేసుకోవచ్చు. నృత్యరత్నావళి, ఈ నృత్యరత్నావళిలో ఉన్నటువంటి అంశాలే మనకు రామప్ప టెంపుల్ పైన ఆ నృత్య భంగిమలన్నీ కూడా దానికి వెళ్ళి తీసుకున్నారనే ఒక అంశాన్ని కూడా మీరు అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. ఇక్కడ సంగీతంపై గీతరత్నావళి రాసిన అంశంగా గుర్తుపెట్టుకోవాలి. అలాగే విద్యా మంటపాల గురించి తెలిపే శిలాశాసనం మల్కాపురం. కాబట్టి విద్యా మంటపాల గురించి ఎలా ఉందంటే మల్కాపురం శిలాశాసనం ఉంది. ఇది రాణి రుద్రమాదేవి కాలంలో వేయబడినటువంటి శిలాశాసనంగా అవగాహన చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. కాబట్టి ABCD అనేవి సరైన సమాధానాలు. ఇలాంటి ప్రశ్నలన్నిటికీ సమాధానాలు కావాలంటే అశోక్ సార్ స్వయంగా తయారు చేసినటువంటి టెస్ట్ సిరీస్ 5 టెస్ట్ సిరీస్లు ఉంటాయి, విత్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. టోటల్గా మీకు 10వ తారీఖులోగా ఈ అంశాలు మొత్తం కూడా ఇస్తాం. అలాగే తెలంగాణ మూవ్మెంట్కి సంబంధించి 5 గ్రాండ్ టెస్టులు, 750 క్వశ్చన్లు, 750 × 4 3000 క్వశ్చన్లు కవర్ అయ్యే విధంగా తెలంగాణ ఉద్యమ చరిత్ర, 1000 క్వశ్చన్లు కవర్ అయ్యే విధంగా తెలంగాణ హిస్టరీ, తెలంగాణ మూమెంట్ 2 కూడా గ్రాండ్ టెస్ట్లు నిర్వహించడం జరుగుతుంది. ఇదేమో తెలంగాణ మూమెంట్ ఏమో 500 ఉంటుంది, తెలంగాణ హిస్టరీ ఏమో 100 ఉంటుంది. ఇది ఉపయోగించుకునే ప్రయత్నం చేయవచ్చు. ఇలాంటి రోజు కొన్ని క్వశ్చన్లతో మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాను యూట్యూబ్ ద్వారా. ఇక్కడ మొత్తం సబ్జెక్టు కావాలంటే అశోక్ ఆన్లైన్ అకాడమీ యాప్లో మీకు అందుబాటులో ఉంటుంది, చూసుకునే ప్రయత్నం చేయవచ్చు. థ్యాంక్ యూ.